అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోషణ్ భీ పడాయి భీ కార్యక్రమంపై 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు ప్రాథమిక విద్యను కూడా నేర్పే కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దడమే ముఖ్యోద్దేశమని సూపర్వైజర్లు తెలిపారు. అంగన్వాడీలకు మార్చి 20 నుంచి 22 వరకు బాలికల విద్య, ఆరోగ్యం ప్రాముఖ్యత, అంగన్వాడీ కేంద్రాల్లో చేయాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు ఈర్ల రాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా దుర్గానగర్ కాలనీలో ఉచిత నీటి సరఫరా ట్యాంకర్ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలోని 50 వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి నీటి సరఫరా ఇస్తామని, ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. నగరపాలక పరిధిలో నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేసవి కల్లా ప్రతి ఇంటికి నీటి సరఫరా అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఫాలోవర్స్ చేయూతనిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి 10వ తరగతి పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా 30 ఆటోలను ఏర్పాటు చేయించారు. దీంతో పాటు సెంటర్ వద్ద విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసినట్లు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కావలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జి గోపాల్ రెడ్డి హాజరై అంబేద్కర్, కలికి, యానాదిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దేవకుమార్ రెడ్డి తెలిపారు. పొదుపు గ్రూప్ లోన్ కట్టలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అంబేద్కర్ కాలనీలో చోటు చేసుకుంది. బూసి నాగమణి అనే మహిళ పొదుపు గ్రూప్ లోన్ కట్టలేక తెలుగు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. నాగమణి పొదుపు గ్రూప్ లోన్ కట్టలేదని సంబంధిత పొదుపు గ్రూప్ లీడర్లు వచ్చి గట్టిగా నిలదీయగా మనస్తాపం చెందిన నాగమణి ఇంటి నుంచి వెళ్లిపోయి తెలుగుగంగ కాలువలో శవమై తేలిందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. బాలికకు అబార్షన్ చేసిన ఆసుపత్రిపై మహబూబాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పట్టణ కేంద్రంలోని అమ్మ హాస్పిటల్లో అబార్షన్ చేయడానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా కూడా బాలికకు సిబ్బంది అబార్షన్ చేశారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అబార్షన్ చేసినందుకు హాస్పిటల్కు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం కేంద్రంలోని కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం జయంతి వేడుకలను సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథం స్తూపం వద్ద వారి కుమారుడు దుగ్గి అనిల్, గ్రామస్తులు, సిపిఐ నేతలు నివాళులర్పించారు. చారగొండ గ్రామంలో విశ్వనాథం 1974 సంవత్సరంలో సిపిఐ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చారగొండ గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాడని సిపిఐ నాయకులు అన్నారు. 14 సంవత్సరాలు ఏకధాటిగా ఉత్తమ సర్పంచ్గా గెలిచి ఇప్పటికీ గ్రామస్తులు గుర్తించుకునే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. అనకాపల్లిలోని సిపిఎం కార్యాలయంలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇంపీరియల్ డేటా లేకుండా ఎస్సీ వర్గీకరణ చెల్లదని, ఐకమత్యంగా ఉన్న దళితులను విడగొట్టడం 2 రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలకి తగదని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధిపరమైన పథకాలు కేటాయించి వారిని ఆదుకోవాలని, వర్గీకరణ అంశాన్ని మానుకోవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ జరగాలని అనకాపల్లి దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని గాజుల్పేట్లో వింత ఘటన చోటు చేసుకుంది. చిలుకల చిన్నమ్మ ఆలయంలో రామచిలుక దర్శనమిచ్చింది. గ్రామ దేవతల విగ్రహాల వద్ద రామచిలుక ఉండిపోయినట్లు స్థానికులు తెలిపారు. పురాతన ఆలయం కూల్చివేసి ఆలయ పునర్నిర్మాణం చేసి ఇటీవలే కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించామని, ఇదంతా గ్రామ దేవతల మహిమగా భావిస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెదగురులోని అంబేద్కర్ సామాజిక భవనాన్ని మంత్రి రామానాయుడు ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 90% పూర్తయిన గృహాలను మిగిలిన 10% పనులకు సంబంధించి రూపాయి ఖర్చు వైసీపీ పెట్టలేదని అన్నారు. టీడీపీ నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకొని మొత్తం మేమే చేశామని అని గోపలకు పోయారని తెలిపారు. పేదల ఇళ్లను 5,000 కోట్లకు తాకట్టు పెట్టి ఇచ్చిన నిధులను వైసీపీ దారి మళ్లించిందని రామానాయుడు తెలియజేశారు. ఒంగోలు జిల్లా గిద్దలూరు మండలం గణేష్ నగర్లోని 1, 2, 3, 4 వార్డులకు చెందిన సచివాలయాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి సిబ్బంది మొత్తం హాజరయ్యారా లేదా అని వాకప్ చేశారు. ప్రజలు వారి అవసరాల నిమిత్తం సచివాలయం వచ్చినప్పుడు వారికి తగిన సూచనలు ఇస్తూ వారి దరఖాస్తులను సకాలంలో పరిష్కారం చేసి విధులు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేశారని ప్రజల నుంచి తనకు ఎటువంటి ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 40 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రత సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంది. ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందామని ప్రజలు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అర్ధవీడు, రాచర్ల, కంభం, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లా సంఘంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లపై ఎస్ఐ రాజేష్ సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లలో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్లపై గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచామని స్పష్టం చేశారు. యువకులు బెట్టింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు ఐపీఎల్ సమయంలో తమ పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో శక్తి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. విశాఖపట్నంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సిపి సమావేశం నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు. కంచరపాలెం పిఎస్ పరిధిలో రామ్మూర్తి పంతులపేట పైడితల్లి గుడి వద్ద 2021లో జరిగిన హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు తారక్, గణేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సిపి ప్రశంసల పత్రం అందజేసినట్లు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నాడని ప్రకాశం జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎస్సీ సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై చట్టం తెస్తున్నారు, మరి మన రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదని సురేష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకే వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో చోటు చేసుకుంది. ఇంటి ముందు బర్త్డే కేక్ కట్ చేస్తుండగా ఒకే వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు అకారణంగా తన ఇంట్లోనే వస్తువులపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మందులు నిల్వ చేసిన స్టోర్ రూమ్లో మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారని, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. మెదక్ జిల్లాలోని బాలాజీ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ ఇందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మెదక్ ఆర్డీఓ రమాదేవి, మైనార్టీ సంక్షేమ సంఘం అధికారి నాయక్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు అమ్మవారికి కర్పూర హారతులతో స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.